మన చెవి 3 భాగాలుగా ఉంటుంది. అవి బయటి చెవి, మధ్య చెవి మరియు లోపలి చెవి. ఈ 3 భాగాలు కలిసి పనిచేసి మనం శబ్దాన్ని వినడానికి సహాయపడతాయి. లోపలి చెవి కోక్లియా అంటారు. ఇది ద్రవంతో నిండిన ఒక చిన్న చంబర్లా ఉంటుంది. దీనిలో చిన్న చిన్న హెయిర్ సెల్స్ ఉంటాయి. ఇవి శబ్దాన్ని మెదడుకి పంపించే పని చేస్తాయి. శబ్ద తరంగాలు చెవిలోకి వచ్చినప్పుడు అవి చెవి పెంకు మీద తాకి వైబ్రేషన్ సృష్టిస్తాయి. ఆ వైబ్రేషన్ మధ్య చెవి ద్వారా కోక్లియాకి వెళ్తాయి. కోక్లియాలో ఉన్న ద్రవం మరియు హెయిర్ సెల్స్ మీదుగా ఈ వైబ్రేషన్స్ వెళ్ళినప్పుడు ఆ హెయిర్ సెల్స్ ఈ వైబ్రేషన్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి మెదడుకి పంపిస్తాయి. దాంతో మనం శబ్దాన్ని వినగలుగుతాం.